నమస్తే అండి అందరికీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆల్ ఈజ్ వితిన్ యూ. నీలోనే ఈ యూనివర్స్ మొత్తం ఉంది అండ్ నీలో లేనిదేది కూడా బయట లేదు. ఓకేనా? సో నేను ఈ టాపిక్ చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను చాలా ఇన్సిడెంట్స్‌ని చూశాను. అదేంటంటే ఏదైనా ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వాళ్ళు హాస్పిటల్‌లో చూయించుకుంటారు. సో ఒకటి కాదు, 2 కాదు, ఒక 3, 4 హాస్పిటల్ తిరుగుతారు. తిరిగాక ఫిజికల్‌గా వాళ్ళు స్కానింగ్స్, బ్లడ్ రిపోర్ట్స్ ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాత ఏమని చెప్తారంటే, డాక్టర్స్ చెప్తారు కదా! వాళ్ళతోటి మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. మీరు బానే ఉన్నారని చెప్తారు వాళ్ళు. అక్కడి వరకే చెప్తారు వాళ్ళు. కానీ యాక్చువల్‌గా జరిగేదేంటంటే, మనం ఫిజికల్‌గానే కాదు, మెంటల్‌గా కూడా చాలా ఇష్యూస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. మనం ఏంటంటే, మన బాడీని మాత్రమే చూసుకుంటాము. ఏమైనా చెక్ చేయించుకొని వదిలేస్తాం. కానీ బ్రెయిన్‌ని మాత్రం ఎక్కడా టెస్ట్ చేయించము. బ్రెయిన్‌ని టెస్ట్ చేయించినా కూడా ఏదో న్యూరో టెస్ట్ లాంటివి మాత్రమే చేయిస్తారు. ఏమైనా ఎక్కడైనా బ్లడ్ క్లాట్ అయిందా ఏంటి అనేసి. అంతేకానీ ఎవ్వరు కూడా సైకాలజిస్టుల దగ్గరికెళ్లరు. సో, వాళ్ళని ఎక్కువగా యూజ్ చేసుకునేది ఎక్కడ అంటే ఫారెన్‌లోనే. వాళ్ళు మనకంటే చాలా తెలివిగా ఆలోచిస్తారు కదా! హెల్త్ ఇష్యూస్ ఏమైనా లేకపోయినప్పుడు మెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనేసి వాళ్ళు సైకాలజిస్ట్‌లని కన్సల్ట్ చేస్తారు. వాళ్ళప్పుడు బేస్డ్ ఆన్ అవర్ థాట్స్ మనము అవన్నీ కూడా చేంజ్ చేస్తారు వాళ్ళు. మాటల మాంత్రికులు. సో, మాటలతోనే చేంజ్ చేస్తారు. అప్పుడు మనం క్యూర్ అవ్వడం అనేది జరుగుతది. కానీ చాలా చోట్ల వాళ్ళేమనుకుంటారంటే, హెల్త్ బాలేదనుకోండి, నెక్స్ట్ ఏమనుకుంటారు వాళ్ళంటే, ఇలా బ్రెయిన్ గురించి ఆలోచించరు. ఆలోచించకుండా మన మీద ఎవరైనా బాణామతి చేశారేమో, లేకపోతే ఇంకా ఏదైనా నెగెటివ్ ఎనర్జీని వదిలేసారేమో లాంటివి ఆలోచించి స్వామీజీలను కానీ, లేకపోతే దగ్గరలో ఉన్న స్వామీజీలను కానీ, బాబాలను కానీ కన్సల్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళేంటి వచ్చిందే తడువు అన్నట్లు నెక్స్ట్ వాళ్ళు లక్షల్లో వీళ్ళ దగ్గర నుంచి లాగడం అలా చేస్తారు. సో, వాళ్ళేమనుకుంటూ ఉంటారంటే, ఒక తాయెత్తు కడతారు. కట్టిన వెంటనే ఆ తాయెత్తుకి ఎక్స్‌పైరీ డేట్ గూడా ఉంటది. మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయించాలంటే మళ్ళీ ఆ పూజ చేయాలి. మళ్ళీ కొంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తేనే మళ్ళీ ఆ తాయెత్తుకి ఆ ఎనర్జీ వస్తది. అలా వాళ్ళు ట్యూన్ చేసేస్తారు వీళ్ళని. సో, అదొక బిజినెస్‌లా అయిపోయింది. వీళ్ళకున్న ప్రాబ్లమ్ ఏంటంటే మెంటల్‌గా మేము బాలేము అనేసి ట్యూన్ చేసుకుంటారు. ఆబ్వియస్‌గా నువ్వు బాలేవు అని 100 సార్లు నువ్వు నీ బ్రెయిన్‌కి చెప్తే అది నువ్వు హెల్తీగా ఉన్నా నువ్వు బాలేవన్న సింప్టమ్స్‌నే రిలీజ్ చేస్తా ఉంటది. ఓకేనా? ఒక మంత్రగాళ్ళ దగ్గరికెళ్తావు నువ్వు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఓహో! ఇతను చాలా అద్భుతమైన వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి, హి ఈజ్ సో ఎనర్జిటిక్ పర్సన్. తను నన్ను హీల్ చేసేస్తాడు అనేసి ఆ బ్రెయిన్ ఏంటంటే అలా తీసేసుకుంటావు నువ్వు. అలా తీసేసుకోవడం వల్ల ఇక్కడ జరిగేదేంటంటే ఆయన నిన్ను క్యూర్ చేయడము కాదు, ఏమీ లేదు ఇందులో. ఏంటంటే జస్ట్ నువ్వు తీసుకునే అఫర్మేషన్స్ మాత్రమే. నీకు తెలియకుండానే నువ్వు చాలా అఫర్మేషన్స్ అనేవి తీసుకుంటావు. ఒకసారి నెగెటివ్ అఫర్మేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి పాజిటివ్ అఫర్మేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో, నెగెటివ్ అఫర్మేషన్స్ వల్ల ఏమవుతుందంటే నీకు ఆ నెగెటివ్ ఇంపాక్ట్స్ మాత్రమే జరుగుతాయి. పాజిటివ్‌గా ఎప్పుడైతే నీవు నీ బ్రెయిన్‌ని ఆ విధంగా ట్యూన్ చేస్తావో అప్పుడు నీకు పాజిటివ్‌గా జరగడం స్టార్ట్ అవుతుంది గదా! సో, ఇక్కడ ఏం లేదండి. వాళ్ళని మీరు గట్టిగా నమ్మి, అక్కడ మీ బిలీఫ్ సిస్టాన్ని 100% పెడుతున్నారు గాబట్టే మీకు క్యూర్ అయినట్టు అనిపిస్తుంది. అంతేగాని అదేమీ ఉండదు. మీలో లేనిదేది ఎవ్వరిలోనూ ఉండదు. అంతా మీలోనే ఉంది. మీరు తీసుకునే విధానాన్ని బట్టే ఉంది. నాకు దిష్టి తగిలింది అనుకుంటే దిష్టి తగులుతది. ఏం లేదు నేను సూపర్ ఉన్నా అనుకుంటే ఆబ్వియస్‌గా నువ్వు సూపర్‌గానే ఉంటావు. సో, ఎక్కడా కూడా నెగటివిటీకి తావివ్వకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ టచ్‌లో ఉండండి. షేర్ యువర్ ఆల్ ఒపీనియన్స్ విత్ మీ. థ్యాంక్ యూ ఆల్.